మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున మీడియాతో మాట్లాడుతూ మొత్తానికి తాను అధికారంలోకి వస్తే ఈ యొక్క మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ఎవరెవరైతే టెండర్లు తీసుకుంటారో వాళ్ళందరినీ 2 నెలలు తిరిగేలోపు జైల్లో పెడతానంటున్నారు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నాడు శశి గారు. నమస్కారం. ఏంటంటే ఆయన అధికారంలోకి వచ్చాక 2 నెలలు తిరిగేలోపే మెడికల్ కాలేజీలు టెండర్లు తీసుకున్న వ్యక్తుల్ని లోపలేపిస్తానని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయగలం? ఎందుకంటే సంస్కారం ఉండే వాళ్ళ దగ్గర నుంచి సంస్కారం ఎక్స్పెక్ట్ చేస్తాం, సంస్కారహీనుల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అంతకంటే ఇంకేం తెలుసు? చదువుకున్నోడైతే ఎలా మాట్లాడాలో మాట్లాడతారు, సంస్కారహీనులు అలాగే మాట్లాడతారు. అదే సినిమాలో రావు గారు నీచులు నీచంగానే మాట్లాడతారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అట్లే మాట్లాడతారు. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఇతను అంటూ ఉన్నాడు కదా, నేను జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని కానీ అడుగుతున్నా, సూటిగా అడగదలుచుకున్నాం. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టితే తర్వాత నువ్వు వీళ్ళ వస్తారు వాళ్ళు వస్తారని నువ్వు మాట్లాడుతున్నావు కదా, వీళ్ళని లోపలికి దోయిస్తా వాళ్ళని లోపలికి దోయిస్తా అని. నువ్వు లోపలికి పోకుండా ఉండేదానికి ముందు చూసుకో. నువ్వు తప్పులు చేసావు. ఇప్పుడు వచ్చే వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు. నీవు ఏంటంటే ఈరోజు డ్రామాలు మాట్లాడుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి, నేను సూటిగా అడుగుతున్నాం. ఈ రోజు ప్రైవేట్ అంటున్నావు కదా, ఎవరికి ప్రైవేట్కి ఇచ్చారు? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నేను పట్టిన కుందేలిక 3 కాళ్ళు అన్నట్టు నువ్వు అదే మాటని 100 సార్లు చెప్పి నిజం చేయాలని చెప్పి విష ప్రచారం చేయాలి. నాడు పింక్ డైమండ్ అని చేసావు, గుర్తుందా జగన్మోహన్ రెడ్డి? పింక్ డైమండ్ అన్నావు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆ పింక్ డైమండ్ అని చూపిలేక చేతగాని దద్దమ్మ ఎవరంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చెప్తారు. ఈ రోజు కూడా పీపీపీ పైన సేమ్ అదే విధంగా నాడు పింక్ డైమండ్ అని వాగావు, ఈరోజు ప్రైవేట్ అని వాడుతున్నావు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఆ మీనింగ్ నీకు తెలియదా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటావు. ఆ మాత్రం బేసిక్ సెన్స్ లేదా జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు ఈ విధంగా దురుద్దేశంతో నువ్వు ఈ విధంగా పదే చెప్తున్నావు అని అడుగుతున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి నాడు కియా ఫ్యాక్టరీ అప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడాడు. ఎంత పెద్ద ఫ్యాక్టరీ అయినా కట్ని నేనేం చేస్తానంటే నేను వచ్చిన తర్వాత ఈ విధంగా తరిగి కొడతా అన్నాడు. ఆ వీడియో కూడా నేను మీకు చూపించదలుచుకున్నానండి. నాడన్న మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. ఇక్కడ ఎంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినా కూడా నేను చెప్తా ఉన్నా, ఆ ఫ్యాక్టరీ దగ్గరుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి పంపించే కార్యక్రమం కూడా చేస్తాడని కూడా చెప్తా. దేని గురించి? కియా గురించి. ఓకే. ఆనాడు అధికారంలో ఉండేటప్పుడు గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి బుద్ధి నాడైనా నేడైనా అంతే. అదే మళ్ళీ ఏమన్నాడు? అధికారంలోకి వచ్చిన తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏమన్నాడు? అది రాజశేఖర రెడ్డి లెటర్ రాయడం వల్ల వచ్చిందన్నాడు. తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి కియాకి వెళ్ళి రిబ్బన్ కట్ చేశాడు. సిగ్గుందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఈరోజు పీపీపీ పైన కూడా మెడికల్ కాలేజీలు పూర్తయిపోతే చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుంది. ఆ పేరును అడ్డుకోవడం కోసం ఈరోజు ప్రైవేటీకరణ అని చెప్పి కావాలని ఒక విష ప్రచారాన్ని, ఒక తప్పు పదాన్ని క్రియేట్ చేసి కావాలని పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు గట్టిగా 100 మందితో గట్టిగా చెప్పిస్తే జనాలు నమ్ముతారనే ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. 1,04,00,000 సంతకాలు పెట్టి వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు కదా, 1,04,00,000 సంతకాల గురించి ఏమంటారు మరి మీరు? కన్సల్టెంట్ల రాజకీయం నువ్వు చేసుకుంటే నువ్వు ఇంక 20 ఏళ్ళైనా కానీ ముఖ్యమంత్రి కావు. ఎందుకో చెప్పమంటారా? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే ఒక పొలిటికల్ కన్సల్టెంట్ ఏం చేద్దాం, మనం ఎంత చేసినా ఏం చేసినా మనం జనాలు నమ్మటం లేదు, ఇంకా నాకు జనాబలం లేదని క్లారిటీ కనబడతా ఉంది, ఇంకేం చేయాలంటే ఆ పొలిటికల్ కన్సల్టెంట్ జగన్మోహన్ రెడ్డితో చెప్పిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాలు అని చెప్పి ఒక క్యాంపెయిన్ చేద్దాము, ఆడికి నిజంగా 1 కోటి మంది పెట్టబల్లా, మనం మన దగ్గర ఉన్న మూలాలతో మనం ఊరికే చూపించి ఒక హైప్ చేసుకున్నాం, ఆ విధంగా హైప్ చేయించుకొని చేస్తే అప్పుడు ఒక మెసేజ్ అనేది, నా 1 కోటి మంది సపోర్ట్ ఉన్నది ఇండైరెక్ట్గా, అంటే మన దగ్గర లేరు కానీ మనకు ఉన్నట్టుగా మనం చూపించుకోవడం, అంటే జాకీలు పెట్టి లేపించుకోవడం అంటారు కదా, ఆ విధంగా జాకీలు పెట్టి లేపించుకున్నామని చెప్పి చెప్పారు. ఆ పొలిటికల్ కన్సల్టెంట్ 1,40,00,000 ఓట్లు అని చెప్పుకుంటారు. అదే ఒక పొలిటికల్ కన్సల్టెంట్ చెప్పిన మాట. ఆ పొలిటికల్ కన్సల్టెంట్ చెప్పిన ఆ మాటను ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ నుంచి కావాలని ఒక రోజులో కావాలని అదొక ఈవెంట్ల లాగా ఊరికే ఒక షో చేసి ఈ విధంగా అన్నారు. రామ్కోట్ రాస్తారు, ఎంత ఉంటుంది బుక్? ఇంత సైజు ఉంటుందేమో. 1 కోటి సంతకాలు అయితే మీరు ఆలోచించండి ఎంత ఉండాలి. కానీ అన్ని లారీలు ఇదంతా వే ఆఫ్ సోషల్ మీడియా ప్రమోషన్ కోసం జాకీలు పెట్టి లేపుకోవడం కాకపోతే ఇంకేంటి? నిజంగా మీదే ఏ ఊరు? మాది మాచర్ల. మీ ఊర్లో మీరు సిగ్నేచర్ చేశారా? అసలు లేదు. మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సిగ్నేచర్ చేసిన వాళ్ళు ఉన్నారా? లేదు. ఇప్పుడు మా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, మా జిల్లాలో నాకు తెలిసి నేను చాలా మందితో మాట్లాడా, 1 కోటి సంతకాలను మీరు ఎవరైనా చేశారంటే మేము ఎవరైనా చేయలేదే అన్నారు. అట్లా దాదాపుగా నేను ఒక 10-20 మంది వరకు అడిగా. ఇలాగే మీలాంటి ఇంటర్వ్యూలో ఇంకొక 2-3 అంటే వాళ్ళని కూడా అడిగా. వాళ్ళు కూడా వేరే జిల్లాల పేర్లు చెప్పారు. వాళ్ళ ఊర్లో కూడా వాళ్ళకి తెలిసి ఎవరూ సంతకాలు పెట్టలా. రాష్ట్ర జనాభా ఎంత? 5 కోట్ల మంది. అంటే 1 కోటి మంది అంటే 5 మందిలో ఒకరన్నా పెట్టుని ఉండాలి కదా. 5 మందిలో ఒకరు పెట్టుంటే మీకు తెలుసుని ఉంటుంది కదా. నేను దాదాపుగా 50-60 మందిని ప్రత్యక్షంగా అడిగితే
ఏ 50-60 మంది వాళ్ళ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఎవరు పెట్టలేదన్నారు. ఈ విధంగా మొత్తం fake సంతకాలు అంటారా? ఈవెన్ నేను అన్ని అంటే దాని ఉద్దేశం ఏంటి, అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక ఫేక్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి జనాల్లో ఒక నాకేదో మద్దతు ఉంది అని చూపించుకోవడం కోసం జాకీలేసి లేపుకున్న స్ట్రాటజీ ఇది, పొలిటికల్ స్ట్రాటజీ. అంతేగా నిజంగా 1 కోటి మంది సంతకాలు పెట్టలేదు. మీరు గతంలో కూడా చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి స్ట్రాటజీలు బాగా వేస్తాడు, తర్వాత అయిపోతాడు. ఎందుకో చెప్పమంటారా, గతంలో వైనాట్ 175 అని చెప్పి అక్కడ పవన్ కళ్యాణ్ గారు బాబు గారు బొమ్మలు పెట్టి కొట్టించి ఎలక్షన్ అంతా వైనాట్ 175 సిద్ధం ఇవి అవి అని చెప్పాడు. తీరా చూస్తే ఎన్ని స్థానాల్లో కూర్చున్నారు మీరు చూశారు. అదేవిధంగా ఈరోజు 1 కోటి సంతకాల్లో కూడా ఇది ఒక పొలిటికల్ కన్సల్టెంట్ జగన్మోహన్ రెడ్డికి చెప్పిన ఒక స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదైతే కార్యక్రమం ఉందో దీనివల్ల ఆ పార్టీకి మైలేజ్ వచ్చిందా రాలేదంటే యాక్చువల్ మీరే ఉంటారు, వాళ్ళైతే మీరు సక్సెస్ అని చెప్పుకుంటున్నారు. అయ్యారండి. ఎందుకో చెప్పమంటారా, ఇప్పుడు 1 కోటి సంతకాలు అని చెప్పి నువ్వు మోసం చేస్తున్నావు. నువ్వు నిజంగా నీ బలాన్ని పెంచుకోవటం లేదు. నువ్వు 1 కోటి మంది అని చెప్పి చెప్తే ఇప్పుడు నేను 60 మందిని దాకా వ్యక్తిగతంగా అడిగా ప్రత్యక్షంగా, ఆ 60 మంది పెట్టలేదన్నారు. ఆ 60 మందికి తెలిసిన 5 మంది పెట్టలేదు. ఈ విధంగా మీరు ఒక చైన్ని చూసుకుంటే స్టాలిన్ సినిమాలో ఉంటుంది చూడు, ఒకరికి ముగ్గురికి సాయం చేయి, ఈ విధంగా 5 మంది ఎవరూ పెట్టలేదు సంతకాలు. కానీ అక్కడ వాళ్ళు 1 కోటి అని చెప్పుకుంటే జనాలకి ఇది ఆటోమేటిక్గా వీడు ఇంకా మారలేదురా మనిషి. జగన్మోహన్ రెడ్డి పైన ఆల్రెడీ ఉండేది ఏంది, ఇతను ఫేక్ రాజకీయాలు, అబద్ధాలు చెప్తాడు, అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోతా అంటాడు. ఈరోజు అధికారం పోయినా కానీ నిజాయితీ లేకుండా మళ్ళీ మోసం చేయడం కోసం 1 కోటి సంతకాలను అబద్ధం మాట్లాడుతున్నాడంటే ఇతను ఇంకా మారలేదురా. ఇతనిది ఏంటంటే మెయిన్ టార్గెట్ అతనికి అధికారం, పవర్ కావాలి, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి ఉండే విధానం కానీ ఇప్పుడు ఎక్కువగా పేదవాళ్ళకు ఉచితంగా సీట్లు వస్తాయి. ఈ విధంగా ఉచితంగా సీట్లు వస్తే పేదవాళ్ళు ఆనందపడతారు కదా, ఎందుకు సంతకం చేస్తారు, చేయరు. ఇంకొకటి ఏంటంటే 100% ఓపీ ఫ్రీ, 100% ఓపీ ఫ్రీ ఉండేటప్పుడు పేదవాళ్ళకందరికీ మేలేగా జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నారు అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉనికి కోసం చేస్తున్న డ్రామా ఇది. ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం పైన బురద జల్లాలంటే ఏమి లేదు జగన్మోహన్ రెడ్డికి. పెన్షన్ల గురించి అడుగుతాడా, చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఎక్కువగా ఇస్తున్నారు. ఇప్పుడు వికలాంగులకు 6,000 ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేప్పుడు ఇచ్చిన 3,000 కానీ ₹1 పెంచలే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో, తెలుసా మీకు? అదేవిధంగా నార్మల్ వృద్ధులకి ₹1000 పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు తొలి ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ ఎటు చూసినా కానీ పెన్షన్లు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇస్తున్నారు. అన్నదాత సుఖీభవ గతంలో జగన్మోహన్ రెడ్డి 7,000 ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం రాష్ట్ర ప్రభుత్వం 14,000 డబ్బులు ఇస్తూ ఉంది. గతంలో అమ్మఒడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అర్ధవడి చేస్తే నేడు తల్లికి వందనం అని చెప్పి దాదాపుగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు అంటారా, ఈరోజు ఎన్నో కంపెనీలు గూగుల్ లాంటి డేటా సెంటర్లను తీసుకొని వచ్చారు, ప్రముఖ కంపెనీలు తీసుకొని వస్తూ ఉన్నారు. TCS కావచ్చు, కాగ్నిజెంట్, ఈ విధంగా ఉపాధి ఉద్యోగాలు. వీటి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేడు. ఎందుకంటే ఇవన్నీ పేదల ప్రజలకి అభివృద్ధి సంక్షేమం కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి, ఒక సుపరిపాలన అందుతూ ఉంది. దీనికి ఏంటంటే ఇంకేదో ఒకప్పుడు ప్రచారం చేయాలి కాబట్టి ఆ రోజు ఏ విధంగా అయితే పింక్ డైమండ్ అని, కమ్మడి ఎస్పీలు అని విష ప్రచారం చేశాడో నేడు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారని ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నాడు. అది రాష్ట్ర ప్రజలందరూ గ్రహించాలి. డ్యామేజ్ మారింది అంటున్నారు. నిన్న ఆ ప్రతులన్నీ కూడా తీసుకెళ్లి, ఆ వెహికల్స్ అన్ని కూడా తీసుకెళ్లి గవర్నర్ గారు కలిశారు. గవర్నర్ గారు కలిసాక ఆయన మాట్లాడుతూ గవర్నర్ గారు కూడా బాధపడ్డారు ఈ యొక్క అంశాన్ని గురించి, చంద్రబాబు నాయుడు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డికి అబద్ధాలు చెప్పడం కొత్త కాదు కదా. గవర్నర్ గారు ఇప్పుడు PPP అంటే దేశంలో అనేక ప్రాజెక్టులు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులే. ఇప్పుడు మరి గవర్నర్ గారితో జగన్మోహన్ రెడ్డి సంభాషణ ఏం జరిగి ఉండొచ్చు? గవర్నర్ గారు వచ్చి బయట చెప్పాలి. గవర్నర్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన బయట చెప్పరు. అది అలుసుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఫేక్ మాటలు మాట్లాడుతున్నాడు. మీకు అర్థమైందా? మీకు ఎగ్జాంపుల్ కొన్ని చెప్తా. సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలుసు. అది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు షర్మిల గారే ఒక సందర్భంలో చెప్పారు. నేను, మా తల్లి, మా వదిన గారు వెళ్ళి సోనియా గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది అని చెప్పారు. కానీ బయట జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పుకుంటాడు? సోనియా గాంధీని గడగల్లాడిచ్చాడు, సెంట్రల్ మీడియా చెప్పుకుంటుంటాడు కదా. అంటే రియాలిటీ ఏంటి, జగన్ మాట ఏంటో తెలుసు కదా. ఇప్పుడు గవర్నర్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, ఆయన రాజకీయాలు మాట్లాడరు కనుక నేనేం చెప్పినా చెల్లుబాటు అవుతుందని ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఇప్పుడు ఏంటంటే ఒక బచ్చా, అంటే నేను ఒకటి చెప్తాను, ఎవడో ఊర్లో ఒక ఖాళీగా పని బాట లేకుండా తిరిగే ఒక వ్యక్తి ఉంటాడు. వాడేంటంటే ఎప్పుడు డబ్బా మాటలు చెప్పుకుంటుంటాడు. వాడెవరితో ఒకరితో ఫోటో దిగుతాడు, నాకు రైట్ హ్యాండ్, నేను తోపు తురుము అని చెప్పి చెప్పుకుంటుంటాడు డబ్బా మాటలు. కానీ తీరా చూస్తే బిల్డప్ ఇచ్చుకుంటుంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా గవర్నర్ గారితో ఫోటో దిగి బయటకు వచ్చి అదే విధంగా బిల్డప్ చేసుకుంటున్నాడు, బిల్డప్ బాబాయ్. అయితే ఇప్పుడు ఆ ప్రతులన్నీ కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్లే ముందు అంబేద్కర్ విగ్రహం దగ్గర పెట్టి ఆయన ఒకటి అంబేద్కర్ గారి విగ్రహంగా, అంబేద్కర్ గారి పేరు తెలిసే
అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అంబేద్కర్ విదేశీ విద్య అని అంటే అంబేద్కర్ గారి పేరు చేసి తన పేరు పెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎంతో మంది దళితులపైన దమనకాండ చేపించిన జగన్మోహన్ రెడ్డి, కనీసం దళితులను తన పక్కన కూర్చోబెట్టుకోవడం కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి, తన పార్టీలో నుంచి దళితులను వెలగొట్టాలనుకునే జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకునే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అంబేద్కర్కి ఇస్తా అంటే అంబేద్కర్ గారు ఆత్మ నిజంగా శోభిస్తూ ఉంటుంది. ఇలాంటి నీచుడు నా దగ్గరకు వచ్చిందని చెప్పి అంటే నేను దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం దాని వెనకాల ఏ దురుద్దేశంతో పెట్టాడో జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలుసు. ఏ విధంగా ఎంతమంది పొట్టగొట్టాడో తెలుసు. ఎంతమంది దళితుల్ని అంతెందుకు దళితులని కాళ్ళ కింద తొక్కిచ్చి చంపడం కావచ్చు, దళితుల్ని డోర్ డెలివరీలు చేయడం కావచ్చు, దళిత ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తే ఆ రోజు కనీసం చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి పోయి నేను అంటే 1000 తప్పులు చేసేసి నేను గుడికెళ్ళి దండం పెట్టేస్తే తప్పు పోతాయి అనుకుంటే ఆ పాపాలు దాన్ని ఏమంటారు మరిచిపోతారనుకుంటే చెడిపేసుకోవాలంటే కుదరదు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు కూడా అన్ని దళితులకు గుర్తున్నాయని నేను చెప్తున్నాను. అంబేద్కర్ని అవమానించింది ఆనాడు అంబేద్కర్ విగ్రహాలని ధ్వంసం చేసి అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టుకున్న చరిత్ర కూడా ఎవరిదో మీరు అందరూ చూసారు. ఆ రోజు అంబేద్కర్ విగ్రహాలను ఏ విధంగా రోడ్లపైన ఏ విధంగా అవమానించారో చూసాం. కనీసం చర్యలు తీసుకునే వ్యక్తి. అంతెందుకు మొన్న కూడా పూతలపట్టులో గుర్తుందా, వీళ్ళ పార్టీ వాళ్ళ చేత అంబేద్కర్ గారి విగ్రహం తగలబెట్టించి దళితుల మధ్య ఈ విధంగా కులాల మధ్య చిచ్చులు పెట్టాలనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒకటి వాళ్ళ ఎలివేషన్ పేటీఎం బ్యాచ్ ఎలివేషన్స్ అలాగే ఉంటాయి. కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారితో అంబేద్కర్ గారితో వాళ్ళంతా లాల్ బహదూర్ శాస్త్రి గారు అంబేద్కర్ గారు నిజాయితీ పరులు. వాళ్ళకి వయసు అంటే వాళ్ళకి అగైనెస్ట్ టోటల్ రివర్స్ లో ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పోలికలు లేదు. అలాంటి వ్యక్తుల్ని వాళ్ళ పేటీఎం బ్యాచ్ పేటీఎం ఎలివేషన్లు ఇచ్చుకుంటే ఎవరో పెద్ద పట్టించుకోరు. ఒకటి నేను చెప్పేది ఫైనల్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ క్రూరుణ్ణి ప్రజలు ఆల్రెడీ గుర్తించి ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టారు. ఇంకా అలాంటి క్రూరమైన స్థానాలు ఆడుతున్నాయంటే ఇతను రాజకీయాలకు అనర్వుడు. ఇతను గుండు సున్నా ఇచ్చి రాజకీయాల నుంచి తాటాక్ గట్టి పంపిస్తేనే రాజకీయాలు బాగుపడతాయని నేను ఒక యువకుడిగా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తిగా నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, ఖచ్చితంగా చూద్దాం. మరి ఎప్పటికన్నా మెడికల్ కాలేజీల అంశం గురించి జగన్మోహన్ రెడ్డి మేల్కొంటలేదు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.